అది హైదరాబాద్ సరిహద్దులలో ఒక డూప్లెక్స్ ఇల్లు ఉంది. ఆ ఇంట్లో సమయం రాత్రి 8:45 అవుతుంది. ఇంటి లోపల చాలా ప్రశాంతంగా ఉంది. ఆ ఇంట్లో ఒక గదిలో లైట్స్ అన్నీ ఆఫ్ చేశారు. ఆ గదిలో కేవలం ల్యాప్టాప్ లైట్స్, అలాగే మోడ్రన్ టేబుల్ లైట్ మాత్రమే వెలుగుతూ ఉన్నాయి. ఆ ఇంట్లో ఒక యువకుడు ఉన్నాడు. అతని పేరు రఘు. అతని వయసు సుమారు 28 సంవత్సరాలు ఉంటాయి. అతను ఆ గదిలో ల్యాప్టాప్ మీద టైపింగ్ చేస్తూ ఒక స్క్రిప్ట్ అయితే రాస్తూ ఉన్నాడు. అంతలోనే అతనికి ఓ అనుభూతి కలుగుతుంది. ఎలా అంటే ఎవరో తన వెనకాల ఉన్నట్లు అతనికైతే అనిపిస్తుంది. అతను మెజారిటీలో టైపింగ్లో ఉంటాడు. వెనక్కి తిరిగి చూడడు. కానీ వెనక గది తలుపు కింద నుంచి ఒక నల్లటి నీడ అయితే అతని వెనకాలైతే వచ్చేస్తుంది. తరువాత కిటికీ దగ్గర ఒక కుర్చీలో అతని నీడ కూర్చుని ఉంటుంది. కానీ అది రఘు కాదు. అతను ఒక వాక్యం టైప్ చేస్తాడు ల్యాప్టాప్లో. నన్ను నేను చూస్తున్నాను అని రాస్తాడు. తరువాత రఘు ల్యాప్టాప్ తీసుకుని వెనక గది దగ్గరకు వెళ్ళిపోతాడు. ఆ తలుపులు గట్టిగా మూసి ఉంటుంది. అతని చేతిని ఆ తలుపు మీద పెడతాడు. అంతలోనే అతని ఫోన్కి వైబ్రేట్ అవుతుంది. స్క్రీన్ పైన ఒక మెసేజ్ అయితే వస్తుంది. ఏమని అంటే, నువ్వు ఆ గదిలోకి రాకూడదు, ఆల్రెడీ నువ్వే లోపల ఉన్నావు అని మెసేజ్ అయితే వస్తుంది. అయినా సరే అతను తలుపు తెరిచి లోపలికి తొంగి చూస్తాడు. అంతే, ఆ గదిలో అద్దం ముందర ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అయితే అతను సేమ్ రఘుని పోలి ఉంటాడు. కానీ అతని చూపు మాత్రం వెలితిగా ఉంటుంది. ఆ రోజు రాత్రి 11:30 తన ఫ్రెండ్ అయిన మేఘన ఫోన్ చేస్తుంది. అయితే రఘు మొబైల్లో అన్రీచబుల్ అని వస్తుంది. చాలాసేపు కాల్ చేస్తుంది, అయినా అలానే వస్తుంది. ఆమె వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తుంది. ఎందుకంటే మేఘన కాల్ చేసిన తర్వాత అవతలి నుంచి అతను నేను కాదు ఇంకొకడు నా లైఫ్ని ఎత్తేసాడు అని అంటుండు. మెసేజ్ అయితే వస్తుంది. వెంటనే పోలీసులు రఘు ఇంటికి వస్తారు. ఎంత వెతికినా రఘు మాత్రం ఆ ఇంట్లో కనిపించడు. అతని గదిలో ఒక పాత డైరీ దొరుకుతుంది. అందులో ఇలా వ్రాయబడి ఉంటుంది: ప్రతి మనిషికి ఒక నలుపు రూపం ఉంటుంది. అయితే అది బయటికి వస్తే అసలైన వాడు మాయమైపోతాడు అని రాసి ఉంటుంది. పోలీసులు ఆ గదిలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తే అందులో రఘు తలుపును తాకిన తర్వాత ఆ గదికి వెళతాడు. వెళ్ళి మళ్ళీ బయటకైతే రాడు. వెనుక గదిలో ఉన్న అద్దంలో డూప్లికేట్ రఘు నిద్రలో ఉన్న రఘుని చూస్తూ నిలబడి ఉండడం ఆ కెమెరాలో ఉంటుంది. అయితే అతడి కళ్ళు జీవం లేదు. కేవలం అతని కళ్ళల్లో శూన్యం మాత్రం కనబడుతుంది. పోలీసులకు ఆ ఇంట్లో ఒక బుక్ షాల్ కనిపిస్తుంది. దాని వెనుక ఒక రహస్య గది కనిపిస్తుంది. ఆ గది చాలా చిన్నదిగా ఉంటుంది. రాత్రిపూట ఆ గది నుండి కదులుతున్న కదలికలు కనిపిస్తాయి. ఆ గదిలో రఘు చిన్నప్పటి ఫోటోలు కనిపిస్తాయి. అందులో కవల పిల్లలు ఉన్నట్లు ఉంటుంది. అయితే డైరీలో మాత్రం వాడు నాకు తెలియదు అని
ఉంటుంది. అది కేవలం నా నీడ మాత్రమే అని రాసి ఉంటుంది. అందులో రఘు మొదటిసారి డూప్లికేట్ వాడితో ముఖాముఖిగా కలుస్తాడు. అప్పుడు డూప్లికేట్ వాడు ఇలా అంటాడు, నువ్వు సొసైటీకి మంచి ఫేస్ని చూపావు, అయితే నీ లోపల ఉన్న వాడిని నువ్వే మర్చిపోయావు. ఇప్పుడు అతడు బయటికి వచ్చాడు అని చెబుతాడు. తరువాత వారిద్దరి మధ్య చాలా పెద్ద గొడవ జరుగుతుంది. రఘు డూప్లికేట్ని మిర్రర్లో తాగి చంపేస్తాడు. తరువాత రఘు బాత్రూంలో అద్దం ముందర తన చేతులను కడుక్కుంటూ ఉంటాడు. అతని వెనకాల ఒక అద్దం ఉంటుంది. అందులో డూప్లికేట్ రిఫ్లెక్ట్ కనబడుతుంది. కానీ రఘు వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరూ కనిపించరు. ఇలా చాలాసేపు జరుగుతూ ఉంటుంది. అయితే డూప్లికేట్ రఘు ఇంకా బ్రతికి ఉన్నాడా అనే అనుమానం అసలైన రఘుకి కలుగుతుంది. వెంటనే మొత్తం అతను చంపినటువంటి రఘు యొక్క అద్దం ముందుకైతే వెళ్ళి మళ్ళీ ఒకసారి పరిశీలిస్తాడు. అక్కడ ఎవరు ఉండరు. రఘుకి ఏదో అనుమానం, అతను నిజంగా డూప్లికేటా లేదా వేరెవరైనా లేదా గోస్టా అని అతనే ఒక ఆలోచనలో అయితే పడతాడు. ఇలా చాలాసేపు ఆలోచించిన తర్వాత రఘు బాత్రూంలోకి అయితే వెళ్ళి మళ్ళీ అద్దం వైపు చూస్తూ నిలబడతాడు. మళ్ళీ వెనకాల అతను నీడ ఏమైనా కనబడుతుందా అని చూస్తూ ఉంటాడు. మళ్ళీ యథావిధంగా అతను అద్దంలో చూస్తూ ఉంటే అతని వెనకాల అతని యొక్క నీడ అనేది అతనికి ఆపోజిట్గా నిలబడి వింతలుగా చేయడం మొదలెడుతుంది. అంతే, ఒక్కసారిగా రఘు షాక్కు గురవుతాడు. ఈసారి మళ్ళీ రఘు అద్దం నుండి చూస్తూ వెనక్కి టక్కుమని తిరిగి చూస్తాడు. అయినా కానీ ఎవ్వరూ కనిపించరు. మళ్ళీ ఇల్లంతా వెతుకుతాడు. ఎక్కడ ఎవరు అయితే రఘుకి ఈసారి కనిపించరు. అయితే రఘు తనలో తనే ఇలా అనుకుంటాడు, మనుషులంతా మానవులే కాదు, కొంతమంది ప్రతిబింబాలే. ఎవడు నిజమైన వాడు అర్థం కాకపోతే నీ జీవితానికి నీడలే నిన్ను చేపట్టవచ్చు, జాగ్రత్త అని రఘు మనసులో తనే తాను అనుకుని నిలుచుని ఉంటాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.